అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అన్ని సర్వేలు షాక్ల మీద షాక్లు ఇస్తున్నాయి. ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో రేవంత్ రెడ్డి వ్యవహారం కనబడుతున్నది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కాంచెలు ఇప్పటిదాకా ఏ భారీ బహిరంగ సభ అయినా, ఏ మీటింగ్ అయినా, ఏ ప్రెస్ మీట్ అయినా, ఏ మీడియా చిట్చాట్ అయినా, ఆఖరికి రేవంత్ అన్న ఢిల్లీకి పోయినా, రేవంత్ అన్న పక్క రాష్ట్ర ఎన్నికల ప్రచారానికి పోయినా, లేకపోతే రేవంత్ అన్న ఏ పొలిటికల్ లీడర్లతో అయినా మాట్లాడినా, లేకపోతే రేవంత్ అన్న జర్నలిస్టులతో మాట్లాడినా ఆయన చెప్తున్నటువంటి మాట ఏంది? కేసీఆర్ చేయబట్టి తెలంగాణ ఆగమైపోయింది, తెలంగాణ అప్లపాలు అయిపోయింది, కేసీఆర్ 1,00,000 కోట్ల స్కామ్ చేసిండు, కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం ఖతం చేసేసిండు, కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేసిండు, కేసీఆర్ మొత్తం ఓఆర్ఆర్ రింగ్ రోడ్లకు సంబంధించినటువంటి స్కామ్ చేసిండు, అవుటర్ రింగ్ రోడ్ల స్కామ్ చేసిండు, కేసీఆర్ చేయబట్టి మొత్తం తెలంగాణ ఖతం అయిపోయింది. ఆయన 7,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు. ఆ అప్పుకు మేము వడ్డీలు కడుతున్నాం, మేము చాలా సఫర్ అవుతున్నాం, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా మా తాన పైసలు లేవు, 6 గ్యారెంటీలకు కూడా మా తాన పైసలు లేవు, ఇప్పుడు ఆఖరికి ఎమ్మెల్యేల జీతాలు, మంత్రుల జీతాలు, ఎమ్మెల్సీల జీతాలు కడియేసి సగం సగం కోత పెట్టి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి, ప్రజలకు ఎంతో కొంత పథకాలు ఇచ్చేటటువంటి పరిస్థితి, అది కూడా ఎమ్మెల్యేల జీతాలు ఆపితే తప్ప మేము జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, వేరే వాళ్ళకి పథకాలు ఇచ్చే పరిస్థితి లేదని రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. ఇక రేవంత్ అన్న పొద్దుగాలైతే గివే డైలాగులు, ఏ భారీ బహిరంగ సభకు పోయినా గివే డైలాగులు. పోనీ రేవంత్ అన్న, మరి నువ్వు అధికారంలోకి వచ్చి దాదాపు 29 నెలలు అవుతున్నాయి కదా, మరి నువ్వు ఏం చేసినావో చెప్పన్నా అంటే అన్నీ చేసేసినాం అంటాడు. మళ్ళీ అన్నీ అంటే ఏం చేసినాం అన్నా అంటే, మేము మొన్ననే రైతు బంధు ఇచ్చినాం, మేము మొన్ననే రుణమాఫీ చేసినాం, మేము మొన్ననే మహిళలకు బతుకమ్మ చీరలు ఇచ్చినాం, 0 వడ్డీ రుణాలు ఇస్తున్నాం, మేము మహిళలను కోటీశ్వర్లను చేసినాం, వాళ్ళకి బస్సులు ఇస్తున్నాం, వాళ్ళకి పెట్రోల్ బంకులు ఇస్తున్నాం, నిరుద్యోగులకు 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం, మేము అంతా అద్భుతం చేస్తున్నాం అని చెప్పి రేవంత్ అన్న అవే పాత డైలాగులు. రేషన్ కార్డులు ఇస్తున్నాం అంటాడు, ఒకసారి ఏమో మేము ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని చెప్తాడు, ఇంకోసారి ఏమో 200 యూనిట్ల కరెంట్ అంటాడు, గ్యాస్ సిలిండర్ అంటాడు, ఇవన్నీ చెప్తాడు. అసలు చెప్తలేడు. మహిళలకు 2,500 రూపాయలు ఏమైందన్నా అంటే మా తన పైసలు లేవు అంటాడు, లేకపోతే తులం బంగారం ఏమైందన్నా అంటే మా తన పైసలు లేవు. ఇవన్నీ రేవంత్ రెడ్డి పైన పెద్ద ఎత్తున ఫెయిల్యూర్సే. రేవంత్ రెడ్డి అధికారంలోకి 63 సీట్లతో వచ్చిండు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి 28 సీట్లు వస్తాయట. అంటే దగ్గర 43 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఓడిపోయేటటువంటి అవకాశం ఉందని చెప్పి సర్వే సంస్థలు చెప్తున్నటువంటి మాట. ఈ సర్వే సంస్థ ఏం వేరే వాళ్ళు చెప్తున్నటువంటి ముచ్చట కాదు. కాంగ్రెస్ ఢిల్లీ అధిష్టానమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన సర్వే చేపిస్తే దాదాపు 63 మంది సీట్లు వస్తే దాంట్లో బీఆర్ఎస్లోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలతోటి కలుపుకొని మరి, తర్వాత కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నటువంటి ఎమ్మెల్యేలతో కలుపుకొని మరి అంత లెక్క చేస్తే దాదాపు 43 మంది ఎమ్మెల్యేలు ఓడిపోతారట. కేవలం రేవంత్ రెడ్డి 28 సీట్లు మాత్రమే గెలిచే అవకాశం ఉందట ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే. ఇప్పటికిప్పుడు రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి గ్రాఫ్ కూడా నేను చాలా క్లియర్గా నేను మీకు చూపించేటటువంటి కార్యక్రమం చేస్తా. రేవంత్ రెడ్డి గ్రాఫ్ దగ్గర 60% ఉంటుండే. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు 2023లో రేవంత్ రెడ్డికి 60% గ్రాఫ్ ఉంటే, కేసీఆర్కు దగ్గర ఒక 30% గ్రాఫ్ ఉంటే, బీజేపీ పార్టీకి ఒక 10% గ్రాఫ్. ఎందుకంటే ఈ 3 పార్టీలే బలంగా తెలంగాణలో ఉన్నాయి కదా. అయితే అది బీజేపీ కూడా కేంద్రంలో బలంగా ఉన్నది, మన తెలంగాణలో మాత్రం 10% ఏదో గ్రాఫ్ ఉంటుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ గ్రామ స్థాయిలో ఏం లేదు. బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు గ్రామ స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఉంటుండే. ఇప్పుడు బీజేపీ పార్టీ పెద్ద ఎత్తున గ్రామ స్థాయిలో ఏం కనబడతలేదు. కంప్లీట్గా ఇటు అర్బన్లో లేకపోతే కొంత సిటీ ప్రాంతంలలో భారతీయ జనతా పార్టీ ఎక్కువ కనబడుతూ ఉంటుంది. సో ఎక్కువగా బీజేపీ లీడర్లు కూడా సిటీ దాంట్లో కూడా కనబడుతూ ఉంటారు. సో కాబట్టి 2023లో రేవంత్ రెడ్డికి దాదాపు 60% గ్రాఫ్ ఉంటే, ఇప్పుడు 60% కంటే ఎక్కువ గ్రాఫ్ కేసీఆర్కి వచ్చింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో, ఇప్పుడున్నటువంటి రాజకీయ అంశాలలో మనం ఒకసారి చూసుకుంటే కేసీఆర్కి ఎంత గ్రాఫ్ ఉంది, రేవంత్ రెడ్డికి ఎంత గ్రాఫ్ ఉన్నది, ఇవి రెండు ఒకసారి మనం చూసుకునేటటువంటి కార్యక్రమం చేస్తే ఇప్పటికిప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు వస్తే 62% కేసీఆర్కి ఉంటుంది. ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు వస్తే రేవంత్ రెడ్డికి 38% గ్రాఫ్ ఉంటుంది. ఇది ఓన్లీ ఏదో హైదరాబాద్ పరంగానే కాదు, 33 జిల్లాలు, 119 నియోజకవర్గాలు, 600 పైచిలకు మండలాలు, 12,000 పైచిలకు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి గ్రాఫ్, ఇంక్లూడింగ్ హైదరాబాద్తో కలిపి కేసీఆర్ గ్రాఫ్ ఇప్పుడు తెలంగాణలో 62% పెరిగింది. చాలా క్లియర్గా మీరు చూడొచ్చు. రేవంత్ రెడ్డి గ్రాఫ్ 60% ఉన్నది అధికారంలోకి వచ్చేటప్పుడు, ఇప్పుడు 38%కి వచ్చేసింది.
ఎందుకు రేవంత్ రెడ్డి గ్రాఫ్ తగ్గింది? కారణం ఏంది? రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ పని చక్కగా చేయలే. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడ కూడా గట్టిగా పని చేస్తలేరు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో తిరిగే పరిస్థితి లేదు. మంత్రులు వాళ్ళు కోర్టు వదిలేసిర్రు. కాబట్టి ప్రజలు కూడా చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకంగా ఉన్నారు. ఇప్పుడు రైతు బంధు పైన వ్యతిరేకత, రుణమాఫీ పైన వ్యతిరేకత, తర్వాత నిరుద్యోగుల వ్యతిరేకత, తర్వాత రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలను కలుస్తలేడని, మంత్రులను కలుస్తలేడని, నియోజకవర్గ డెవలప్మెంట్ కోసం పైసలు ఇస్తలేడని చెప్పి రకరకాల వ్యతిరేకత రేవంత్ రెడ్డి పైన ఉన్నది కదా. రేవంత్ రెడ్డికి అడ్మినిస్ట్రేషన్ తెలుస్తలేవని, రేవంత్ రెడ్డి మొత్తం గవర్నమెంట్ సెక్టార్లు వదిలేసి ఆ ప్రైవేట్ సెక్టార్లు ఎమడబడుతున్నాడు. మొన్న ఇక్కడ ఉడన్మాల్ అని చెప్పి ఆర్టీసీ క్రాస్ రోడ్ కాడ సినిమా థియేటర్ ఓపెనింగ్ వేయండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏం పెరుగుతుంది గ్రాఫు? ఈ సినిమా థియేటర్ ఓపెనింగ్ పోతే రేవంత్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతుందా? రేవంత్ రెడ్డి అపోలో దవాఖానా ఓపెనింగ్ వేయండు, రేవంత్ రెడ్డి గ్రాఫ్ ఎట పెరుగుతుంది? అపోలో దవాఖానా పోతే రేవంత్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతుందా? ఏందన్నట్టు మరి ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి ఉంటే ఎట్లా వర్కౌట్ అవుతుంది? ఏ విధంగా వర్కౌట్ అవుతుంది? ఒక ముఖ్యమంత్రి అంటే గవర్నమెంట్ సెక్టార్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టాలి. మొత్తం గవర్నమెంట్ వదిలేసి ప్రైవేట్ ఎంబడ పడుతున్నాడు. మొన్న ఏదో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఒక ప్రైవేట్ స్కూల్ ఓపెనింగ్కి వేయండు. ఆ తర్వాత రేవంత్ అన్న ఏదో దవాఖానా, మెడికవర్ దవాఖానా, ఏదో ప్రైవేట్ దవాఖానా ఓపెనింగ్కి వేయండు. పెండ్లిలకు పోతున్నాడు, పేరెంటాలకు పోతున్నాడు, ఫంక్షన్లు ఎవరు పిలిస్తే ఆ ఫంక్షన్ పోతున్నాడు. ఏందన్నట్టు మొన్న అపోలో దవాఖానా 100 దవాఖానలు పెట్టాలన్నట్టు అపోలో దవాఖానా ముఖ్యమంత్రి చెప్తున్నాడు. ఏందన్నట్టు? గవర్నమెంట్ దవాఖానలు విడిచిపెట్టిండు, గవర్నమెంట్ స్కూళ్ళు విడిచిపెట్టిండు, అన్నీ విడిచిపెట్టి ఈ ప్రైవేట్ కాలేజీలు ఎంబడ, ప్రైవేట్ స్కూళ్ళు ఎంబడ, ప్రైవేట్ హాస్పిటల్ ఎంబడ పోయి రిబన్లు కట్ చేస్తా ఉంటే ముఖ్యమంత్రి గ్రాఫ్ పడిపోకపోతే ఏమవుతుంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి గ్రాఫ్ ఇంత తగ్గిపోవడానికి గల కారణం ఏంది? కేసీఆర్ గ్రాఫ్ పెరగడానికి కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రజలలో తిరుగుతలేడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయాల్సినటువంటి అంశం ఏంది అంటే ఆయన చాలా క్లియర్గా పబ్లిక్లో తిరగాల, పబ్లిక్లో ఉండాల, నియోజకవర్గాలలో పర్యటన చేయాలి, జిల్లాలలో పర్యటన చేయాలి, ప్రజా సమస్యలపైన గట్టిగా బలంగా ఆయన పోరాటం చేయాలి. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ రేవంత్ రెడ్డి ఆ సమస్యలను సార్ట్అవుట్ చేయాలి. ఫస్ట్ స్టార్టింగ్లో ఏం చేసిన అధికారంలోకి వచ్చుడుతోటే ప్రజావానికి రండి, మీ సమస్యలు చెప్పండి, ఒక లేఖ రాయండి, మాకు ఇవ్వండి, ఆ సమస్యలకు పరిష్కారం తీసుకొస్తామని చెప్పి రకరకాల డ్రామాలు ఆడిండు. చాలామంది ప్రజావానికి, ప్రజాభవన్ దగ్గరికి వేయరు. ఇప్పుడు బట్టి విక్రమార్క ఏ ప్రజాభవన్లో అయితే ఉన్నాడో ప్రగతి భవన్ అని కేసీఆర్ పెట్టింది, ఇప్పుడు వీళ్ళు ప్రజాభవన్ అని పెట్టుకున్నారు. ఇక్కడ బేగంపేట దగ్గర ఉంటుంది, ఎగ్జాక్ట్లీ బేగంపేట దగ్గర ఏదో జ్యువెలర్స్ ఉంటుంది, భీమా జ్యువెలర్స్ ఆపోజిట్ ఉంటుంది ప్రజాభవన్. ఆ ప్రజాభవన్ అక్కడికి ఈ జనాలను రండి, పబ్లిక్ ఇష్యూస్ అన్ని మేము సార్ట్అవుట్ చేస్తాం, ప్రజలకు ఏ సమస్యలు ఉన్నా మేము ఉన్నామని చెప్పినారు. చాలామంది బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బాధింపబడ్డటువంటి ఆ చాలామంది ప్రజలు అక్కడికి పోయినారు. పోయి ఒక దరఖాస్తు పెట్టుకున్నారు. ఇగో పలానోడు నాకు భూమి కబ్జా పెట్టిండు, పలానోడు నన్ను ఇబ్బంది పెడుతుండు, పలాని ప్రభుత్వ అధికారి నా దగ్గర పైసలు తీసుకుంటున్నాడు, గవర్నమెంట్ దవాఖానలో నాకు న్యాయం జరుగుతలేదు, ఇగో నా భూమోడు కబ్జా పెట్టిండు, ఇక రకరకాలుగా సమస్యలన్నీ ప్రజావాణిలో ఇస్తే ఒక 2 రోజులు రేవంత్ రెడ్డి కూర్చున్నాడు, పెద్ద అల్చల్ చేసిండు, మొత్తం మేము ఉన్నాం, మేము చూసుకుంటాం అని చెప్పి డ్రామా చేసిండు. ఆ తర్వాత 2-3 రోజులు మంత్రులు ఉన్నారు, మంత్రులు కూడా అట్లనే కూర్చున్నారు. తర్వాత ఇక ప్రభుత్వ అధికారులను పెట్టినారు, ప్రభుత్వ అధికారులు కూడా వెళ్ళిపోయారు. ఇక ఆఖరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూర్చున్నారు అక్కడ. ఆ ప్రజావాణిలో వచ్చినటువంటి దరఖాస్తులు కొన్ని లక్షల పేపర్లు పల్లి బఠానీల కాడ కనబడుతున్నాయి వైన్ షాప్లో. ప్రజావాణి కార్యక్రమాన్ని పెట్టిరు కదా, ప్రజావాణిని పెట్టి మీరు రండి, మీ సమస్యలన్నీ మాకు చెప్పుకోండి, మీకు ఏ బాధ ఉన్నా మాకు ఒక లేఖ రాసి ఇవ్వండి, మీకు ఫోన్ చేస్తాం, మీ ఇష్యూస్ అన్ని మేము సార్ట్అవుట్ చేస్తాం, మీ సమస్యలకు పరిష్కారం తీసుకొస్తామని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక డ్రామా చేసిరు. చాలా మంది జనాలు పోయి దరఖాస్తు పెట్టుకున్నారు. ఆ పేపర్లన్నీ వైన్ షాప్ల కాడ, ఆ పేపర్లన్నీ ఒక మొత్తం డిఫరెంట్గా ఈ మన టిఫిన్ షాపు, వైన్ షాపు, గ్యారల బండి, ఇడ్లీల బండి ఉంటాయి కదా, గాడ కనబడుతున్నాయి అన్ని పేపర్. ఒకసారి పేపర్లన్నీ రోడ్డు మీద కనబడ్డాయి, ఎక్కడికక్కడ మొత్తం చెత్త కుప్పలు ఎక్కేసారు. ఏందన్నట్టు ఈ ప్రభుత్వం? రేవంత్ రెడ్డి ఇమేజ్ పెరగాలంటే, రేవంత్ రెడ్డి గ్రాఫ్ పెరగాలంటే ప్రజల్లో ఉండాల. ఎక్కడ రేవంత్ అన్న ప్రజల్లో కనబడతలేడు. తన అవసరం కోసం ఏదో రైతు బంధు రిలీజ్ చేయడానికి సభ పెడుతున్నాడు, కేసీఆర్ని తిట్టడానికి భారీ బహిరంగ సభ పెడుతున్నాడు. పోనీ ఆ భారీ బహిరంగ సభలో ఏమన్నా సక్కనైన మాటలు ఉన్నాయంటే కేసీఆర్ తిడుతున్నాడు. అడ్డగోలిగా ఇష్టం ఉన్నట్టు కేసీఆర్ని బూతులు తిట్టాడు, ఇష్టానుసారంగా కేసీఆర్ని పట్టుకొని అనుడు. మరి గ్రాఫ్ తగ్గదా? ఒక ముఖ్యమంత్రి గ్రాఫ్ పెరగాలంటే ఏం చేయాలా? కలెక్టర్లతో మాట్లాడాలి, ఎమ్మెల్యేలతో మాట్లాడాలి, ఎంపీలతో మాట్లాడాలి, మంత్రులతోటి సమీక్ష ఏర్పాటు చేయాలి. ఎట్లా ఉంది పరిస్థితి, ఆ నియోజకవర్గంలో సిచ్యువేషన్ ఏంది, ఈ జిల్లాలో సిచ్యువేషన్ ఏందో చూడాలా. హైడ్రా పట్టుకొచ్చి పేదవాళ్ళ ఇండ్లు మొత్తం కూడా కూల్చేసి రోడ్డు మీద వేసి నవ్వుకుంటా ఉంటే ముఖ్యమంత్రి గ్రాఫ్ తగ్గిపోదా?
యూరియా బత్తాలు లేవంటే కేంద్రమే ఇత్తలేరు, నేనేం చేయాలని చెప్పి నవ్వుకుంటా ముఖ్యమంత్రి ఇంట్లో కూర్చుంటే గ్రాఫ్ తగ్గదా? భూదాన్ భూముల పేరుతోటి ఖమ్మంలో నివసిస్తున్నటువంటి పాపం ఎస్సీ ఎస్టీ బీసీలను రోడ్డు మీద వేసి ఇలా ఆనందంగా హ్యాపీగా నవ్వుకుంటా ఉంటే ముఖ్యమంత్రి గ్రాఫు తగ్గదా? ఏదో ఫార్మా కంపెనీ కడతామని చెప్పి 1200-1500 ఎకరాలు మొత్తం రైతుల దగ్గర నుండి కొల్లగొడతా ఉంటే ప్రభుత్వం రైతులు వ్యతిరేకంగా తిరగరా? రేవంత్ రెడ్డి గ్రాఫ్ పడిపోదా? లగిచర్లకు సంబంధించిన వ్యవహారంలో ఏదో కడతాం, ఏదో ప్లాన్ చేస్తున్నాం, ఏదో చేస్తున్నాం అని చెప్పి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఒక డ్రామా క్రియేట్ చేస్తే, పేద ప్రజలు మళ్ళీ తిరుగుబాటు చేస్తే రేవంత్ రెడ్డి గ్రాఫ్ తగ్గదా? తెలంగాణ అప్పులపాలు అయిపోయింది, తెలంగాణ ఆగమైపోయింది, చిన్నాభిన్నం అయిపోయింది, తెలంగాణ కథమైపోయింది, ఒక్క రూపాయి లేవు, షిల్లి గవ్వలేవు, అప్పుల కోసం పోతే చెప్పులు ఎత్తుకోపోతారేమో అన్నట్టు చూస్తున్నారు, మా దుకాణం బంద్ అయిపోయిందని చెప్పి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఇట్లా మాట్లాడుతూ ఉంటే గ్రాఫ్ తగ్గదా? ఏ ముఖ్యమంత్రి అయినా ఇట్లా మాట్లాడతారా? మా తెలంగాణలో మొత్తం అప్పులపాలు అయిపోయింది, మా రాష్ట్రం అంతా దివాలా దేశంలో ఎవరన్నా మాట్లాడతారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఆయన ముఖ్యమంత్రే కదా, రేవంత్ రెడ్డి కంటే వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ వెల్ ట్రైన్డ్ లీడర్ కదా, రేవంత్ రెడ్డి వాళ్ళ గురువు కదా. మరి చంద్రబాబు ఎప్పుడన్నా మా రాష్ట్రం దివాలా తీసింది, మా ఆంధ్ర రాష్ట్రం ఖతమైపోయిందని మాట్లాడిండా? ఆయన ఎందుకు మాట్లాడలే? కర్ణాటక రాష్ట్రం కూడా అప్పులపాలు అయిపోయింది మాట్లాడుతున్నారా? వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు? ఢిల్లీ కూడా అప్పులపాలు అయిపోయింది మాట్లాడుతున్నారా? మహారాష్ట్ర అప్పులపాలు అయిపోయింది మాట్లాడుతున్నారా? ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాలా రాష్ట్రాలు అప్పులపాలనే ఉన్నారు. ఏం బాగా పైసలుండి దండిగా నడిచే రాష్ట్రాలేం కాదు కదా. జీడిపి తగ్గుతున్నది. ఎట్లా చేయాలా? పెంచుకునే ప్రయత్నం చేయాలా. పెంచుకోవడంతో పాటు మా రాష్ట్రం గట్టిగానే ఉన్నది అని చెప్పి పైన చెప్పుకోవాలి అవసరం అనుకుంటే. ఇప్పుడు మా తెలంగాణ దివాలా తీసింది, మా తెలంగాణ ఆగమైపోయిందని అప్పులు ఇచ్చేటోడు ఎవడన్నా ఇత్తడా? మొన్ననే ముఖ్యమంత్రి అన్నాడు అప్పులు అయిపోయినాయి, మొత్తం తెలంగాణ దివాలా తీసిన దివాలా తీసిన రాష్ట్రానికి మళ్ళీ అప్పిచ్చడు ఎందుకు, మళ్ళీ తిరిగి ఇద్దరో ఇయ్యరు అని చెప్పి ఇచ్చేటోడు కూడా అప్పియ్యాడు. ఇప్పుడు నేనున్నా, నాకు 10 లక్షల రూపాయలు అప్పు ఉందనుకో, నాకు ఇంకో 5 లక్షల రూపాయలు కావాలి, వేరే వాళ్ళకి ఇచ్చేది ఉన్నది. నేను 10 లక్షల రూపాయలు అప్పు ఉందని చెప్పి ఊరంతా సాటింపు చేసిండు అనుకో, 5 లక్షల రూపాయల అప్పు కోసం వేరే వాళ్ళ దగ్గరికి పోయి 5 లక్షల అప్పు కావాలన్నా నెలలు ఇచ్చేస్తా అంటే సరే ఆయన ఈయనకి రెడీ ఉంటాడు. మా ఊళ్ళో నాకు 10 లక్షల రూపాయలు అప్పు ఉందని చెప్పి నేను ప్రచారం చేసిన, మా ఊరోడు ఎవడో ఒకడు పోయి వానికి చెప్పడా, వాడు 10 లక్షల రూపాయలు అప్పు ఉన్నాడు, మళ్ళీ 5 లక్షలు ఇయ్యకు, వాడు నీకేడు ఇస్తాడు పైసలు అని చెప్పి చెడగొడతారు కదా. మరి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మాకు తెలంగాణ దివాలా తీసిన ఆగమైపోయిందని చెప్పి మాట్లాడుతుంటే నీకు అప్పేవాడు ఇస్తాడు, పైసలు ఎడికెళ్ళి వస్తాయి, వాళ్ళ అప్పులు పుడతలేదని ఆయనే అంటాడు. గ్రాఫ్ తగ్గదా? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాల అడవిని మొత్తం ఖతం చేయడానికి తయారైండు. గ్రాఫ్ తగ్గదా? మొత్తం భూములన్నీ అమ్ముకదొబ్బిండు, భూములు మొత్తం కూడా కుదోబెట్టిండు. గ్రాఫ్ తగ్గదా? ఏం చేస్తాం? ఇంకా ముఖ్యమంత్రి గ్రాఫ్ తగ్గకపోతే ఏమవుతుంది? 38% గ్రాఫ్ పడిపోయిందట. ఇది నేను చెప్తున్న మాట కాదు, చాలామంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు చెప్తున్నటువంటి మాట. సరే ఏందన్నట్టు ఏడబోతుంది వ్యవస్థ చెప్పండి, నాకు అర్థం కాదు. కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వస్తుందని ఆయనే అంటాడు. నిన్న అపోలో హాస్పిటల్ ఓపెనింగ్ అయిపోయిన తర్వాత ఏం చెప్తున్నాడు? లేదు 2028 డిసెంబర్ 3వ తారీఖు దాకా నేను ముఖ్యమంత్రి ఉంటా, 100 దవాఖానాలు ఓపెన్ చేయండి అపోలో దవాఖానా అంటాడు ఆయన. అపోలో దవాఖానా స్టార్టింగ్ లేదు, అపోలో దవాఖానా పరిస్థితి ఏంది స్టార్టింగ్లో, అది చేసినటువంటి కథ ఏంది, అది మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. చాలా అద్భుతంగా ఉంటుంది నెక్స్ట్ వీడియోలో. రేవంత్ రెడ్డి వల్ల కేసీఆర్ మళ్ళీ సీఎం కాబోతున్నాడు, ఇది వాస్తవం. నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు కేసీఆర్ గ్రాఫ్ 62% పెరగడానికి గల కారణం ఏంది? ఇప్పుడు వెనకాల చూడండి, ఒక గ్రాఫ్ కనబడుతుంది, కేసీఆర్ వర్సెస్ రేవంత్ పాపులారిటీ గ్రాఫ్. 100%లో 62% కేసీఆర్ గ్రాఫ్ పెరిగింది. ఇంకా కేసీఆర్ గ్రాఫ్ వాస్తవానికి ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి తగ్గాలి, కానీ కేసీఆర్ గ్రాఫ్ పెరుగుతూ వచ్చింది. రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, రేవంత్ రెడ్డి గ్రాఫ్ 38% పడిపోయింది. ఇద్దరిలో డిఫరెన్షియేషన్, కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి చూస్తే ఇద్దరిలో డిఫరెన్షియేషన్, కేసీఆర్ గ్రాఫ్ 62%, రేవంత్ రెడ్డి గ్రాఫ్ 38%. కారణం ఏంది? రేవంత్ రెడ్డి పైన రకరకాల ఆరోపణలు, రేవంత్ రెడ్డి పైన అనేకమైనటువంటి విమర్శలు, రేవంత్ రెడ్డి పైన అసంతృప్తి, అసహనం, కోపం, ఇట్లా మాట్లాడుకుంటే పోతే మస్తుగా ఉన్నాయి. మామూలు వ్యతిరేకత వచ్చిందా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన? రైతు బంధు విషయంలో కానీ, రుణమాఫీ విషయంలో కానీ, పెన్షన్ల విషయంలో కానీ, మహిళలకు 2500 రూపాయల విషయంలో కానీ, నిరుద్యోగుల విషయంలో కానీ, ఇట్లా మాట్లాడుకుంటూ పోతే రేవంత్ రెడ్డి పైన రకరకాలుగా వ్యతిరేకత వచ్చింది కదా. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కలుస్తలేడని చెప్పి, మంత్రులను కలుస్తలేడని చెప్పి, ప్రభుత్వ ఉద్యోగులను కలుస్తలేడని చెప్పి, కేసీఆర్ని పొల్లు తిడుతున్నాడని చెప్పి, ఏ పని చక్కగా చేస్తలేడని చెప్పి,
ఏమన్నా అంటే అప్పు పుడతలేదని చెప్తున్నాడని చెప్పి, నియోజకవర్గ డెవలప్మెంట్ కోసం రూపాయి బయట పెడతాడని చెప్పి, అసలు ప్రజలను పట్టించుకుంటలేడని చెప్పి ఇట్లా మాట్లాడుకుంటూ పోతే రేవంత్ రెడ్డి పైన మస్తు ఆరోపణలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి తెలంగాణ సొమ్మును తీసుకుపోయి రాహుల్ గాంధీ చేతిలో పెడుతున్నాడని, మన తెలంగాణ హెలికాప్టర్, మన గవర్నమెంట్ హెలికాప్టర్ రాహుల్ గాంధీ తిరుగుతున్నాడు. మరి రేవంత్ రెడ్డి గ్రాఫ్ పడిపోదా? మొన్న కేరళ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి దాదాపు ₹1,00,00,000 ఇచ్చినట్టు మన తెలంగాణ ప్రజల సొమ్ము తీసుకుపోయి, మరి గ్రాఫ్ తగ్గదా? ఇట్లా మస్తు ఆరోపణలు ఉన్నాయి రేవంత్ రెడ్డి మీద. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక ఏం చేయలేదు అనేది జనాలకు చాలా క్లియర్గా అర్థమైపోయింది. అందుకే రేవంత్ రెడ్డి గ్రాఫ్ 38కి పడిపోయింది. నేను మళ్ళీ చెప్తున్నా, ఒకప్పుడు రేవంత్ రెడ్డి గ్రాఫ్ 60% ఉంటుండే, ఇవాళ 38. రీజన్ ఏంటి? ఆయన మాటలు, ఆయన అడ్మినిస్ట్రేషన్, ఆయన పరిపాలన, ఆయన వ్యవహారం అంతా దీనికి కారణం. ఇంకా కేసీఆర్ గ్రాఫ్ పెరగడానికి గల కారణం ఏంటి అంటే ఆయన ఏం చేయలేదు. ఏం చేయకపోయినా గ్రాఫ్ పెరిగింది. ఎట్లా? రీజన్ ఏంటి? జనాలకు కోపం వచ్చింది. మంచో చెడో కేసీఆర్ ఉంటేనే బాగుండు. కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు టైంకి వచ్చింది, కేసీఆర్ ఉన్నప్పుడు పెన్షన్లు వచ్చినాయి, కేసీఆర్ ఉన్నప్పుడు సీసీ రోడ్లు వేసిరు, కేసీఆర్ ఉన్నప్పుడు ట్రాక్టర్లు వచ్చినాయి, దళిత బంధు వచ్చింది, సబ్సిడీలు వచ్చినాయి, కేసీఆర్ ఉన్నప్పుడు కళ్యాణ లక్ష్మి వచ్చింది, కేసీఆర్ ఉన్నప్పుడు ఎంతో కొంత పని అయితే జరిగింది, మంచో చెడో ఆయన ఉంటేనే బాగుంటుండు అనేటటువంటి ఒపీనియన్లోకి పబ్లిక్ వచ్చారు. రేవంత్ రెడ్డి హైడ్రా తీసుకురాబట్టి రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి వ్యతిరేకత మొత్తం కేసీఆర్కి పాజిటివ్ అయింది. కేసీఆరే మంచిగా ఉన్నాడని చెప్పి, అందుకే కేసీఆర్కి ఇప్పుడు మళ్ళీ గ్రాఫ్ పెరిగింది, మైలేజ్ పెరిగింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు. ఇది రియాలిటీ. ఇది ఓన్లీ హైదరాబాద్లో కాదు, అన్ని జిల్లాలలో, అన్ని నియోజకవర్గాలలో ఇదే కథ ఉన్నది. సో కారణం ఓన్లీ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి పైన ఉన్న వ్యతిరేకత మొత్తం కూడా కేసీఆర్కి ఫేవర్ వచ్చింది. అట్లనే 62% 2028 దాకా ఎలక్షన్ టైం దాకా ఇదే గ్రాఫ్ ఉంటుందా అంటే చెప్పలేం. గ్రాఫ్ మళ్ళీ మారొచ్చు, తగ్గొచ్చు, పెరగవచ్చు. కేసీఆర్ ఇప్పుడు రెండు మూడు సార్లు బయటకు వచ్చిండు. ఒకసారి ఏమో జగిత్యాల సభ పెట్టిండు, ఒకసారి ఏమో తెలంగాణ భవన్ వచ్చి మాట్లాడిండు. అది కూడా తెలంగాణ భవన్లో మీడియా చిట్చాటు. రేవంత్ రెడ్డి కూడా అదే రోజు చిట్చాట్ పెట్టింది, అది వేరే విషయం. కానీ కేసీఆర్ 2-3 సార్లు బయటకు వచ్చి మాట్లాడి అసలే కేసీఆర్గా రాకపోయింది అనుకో, మళ్ళీ గ్రాఫ్ తగ్గొచ్చు. మళ్ళీ కేసీఆర్ ఇండివిజువల్గా మళ్ళీ బయటకు వచ్చి యథావిధిగా మాట్లాడి బలంగా ప్రజల కోసం పోరాటం చేస్తే ఈ 62% గ్రాఫ్ కాస్త 70కి కూడా పోవచ్చు. అప్పుడు అధికారంలోకి రావడానికి చాలా ఈజీ స్కోప్ ఉంటుంది. నేను ఓవరాల్ పార్టీ వైజ్ చెప్తలేను. రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ గ్రాఫ్ ప్రజలలో వాళ్ళకు ఉన్నటువంటి పేరు గురించి చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ నేను అనట్లేదు. కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి, ఎవరి గ్రాఫ్ ఎట్లా ఉన్నది, రేవంత్ రెడ్డి పైన ప్రజలు ఎంత వ్యతిరేకంగా ఉన్నారు, కేసీఆర్ పైన ప్రజలు ఎంత పాజిటివ్గా ఉన్నారు. ఒకానొక టైంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేసీఆర్ మాకు వద్దు అనే అన్నారు. వద్దు కేసీఆర్, ఆయన మొత్తం కథం చేసిండు, అఫలపాలు చేసిండు, దోసుక తిన్నాడని చెప్పి చాలా మంది అన్నారు. అదే కేసీఆర్ని మళ్ళీ జనాలు ఈరోజు పొగుడుతున్నారు. కారణం ఏంటి? రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి పరిపాలన చక్కగా లేక మేము తీసుకుపోయి చెర్లపల్లి జైల్లో పెడతాం, చెంచల్గూడ జైల్లో పెడతామని డైలాగులు కొట్టి కాళేశ్వరం కమిషన్ అటైపోయింది, ఫోన్ ట్యాపింగ్ అటైపోయింది, ఫార్ములా ఈ కార్ రేసింగ్ అటైపోయింది, ఏదో అవినీతి చేసిర్రు, అక్రమాలు చేసిర్రు, తీసుకుపోయి లోపటెత్తా, ఊసలు లెక్క పెట్టిస్తా అని చెప్పి డైలాగులు వచ్చిండు భారీ బహిరంగ సభలలో అధికారంలో రాకంటే ముందు. మరి ఆడున్నాడు కేసీఆర్, ఎర్రబల్లి ఫామ్ హౌస్లోనే ఉన్నాడు కదా, కేటీఆర్ తన ఇంట్లోనే ఉన్నాడు కదా, హరీష్ రావు తన ఇంటికాడనే ఉన్నాడు కదా, చెర్లపల్లి జైలు, చెంచల్గూడ జైలుకి ఒక్కసారి కూడా పోలే. రేవంత్ రెడ్డిని తీసుకుపోయి జైల్లో పెట్టిరు. రేవంత్ అన్నకి ఏం అనిపిస్తలేదా? మరి నేను తీసుకుపోయి జైల్లో పెట్టిరు, మరి ఎంక్వైరీ చేయాలా, ఏం చేసిరో చూడాలా అని చెప్పి ఏం అనిపిస్తలేదా? అసలు ఏం చేసిరు, ఏం అవినీతి చేసిరు, ఏం అక్రమాలు చేసిరు, ఇవన్నీ బయటికి తీయాలనే ఒపీనియన్ రేవంత్ రెడ్డికి అర్థమవుతలేదా? అంటే ఒకటి చెప్పాలనా? మీరే చెప్పారు కదా 1,00,000 కోట్లు కథం చేసిరు, 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిరు, 1,00,000 కోట్లు మింగిర్రు అని చెప్పి మీరే కదా అన్నది. మరి ఆ 1,00,000 కోట్లు కక్కియండి, అధికారం మీ చేతిలో ఉన్నది, సిఐడి ఉన్నది, ఐటీ ఉన్నది, మీరు ఇంకా సిట్టు విచారణ చేస్తున్నారు, చేయండి. ఇవన్నీ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగించండి. కేసీఆర్ ఏం అవినీతి చేసిండో బయటకు పెట్టండి, చూద్దాం. ఆయన ఏం అవినీతి చేయలే కాబట్టి కథ అంతా. ఏమైనా అవినీతి చేస్తే రేవంత్ రెడ్డి ఇడిచిపెట్టేటోడా? ఇప్పుడో తీసుకుపోయి గొర్ర గుంజుకుపోయి జైల్లో పెట్టేటోడు. వాళ్ళు ఏం చేస్తలేరు, వాళ్ళ దగ్గర ఏం దొరకలేవు, అందుకే ఆయన వెరీ సైలెన్స్గా ఉన్నాడు. లేకపోతే ఎప్పుడో తీసుకుపోయి లోపటేస్తుండే. ఇక రేవంత్ రెడ్డి ఎన్ని చేసినా ఆయన గ్రాఫ్ తగ్గుతుంది తప్ప పెరిగే అవకాశం కనబడతలేదు. మొన్న సర్పంచ్ ఎన్నికలలో డమాల్, మున్సిపల్ కార్పొరేషన్లో డమాలు, రాబోతున్నటువంటి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డమాల్ అయ్యే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికలలో డమాలు, ఇక మొన్న పార్లమెంట్ ఎన్నికలలో డమాలు. బీజేపీకి కాంగ్రెస్కు సేమ్ వచ్చినాయి. రేవంత్ అనేమో 12 సీట్లు ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని 10 కూడా గెలవలే అధికార పార్టీ. ఇంకా ఎంపీటీసీ జెడ్పీటీసీ అసలు ఎట్లుండదో ఇంకా రేవంత్ అనికి అర్థమవుతలేదు. ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల కోసం రైతు బంధు అనేటటువంటి ఒక దుకాణం తెరిచిండు. ఇక నేను రైతు బంధే ఇస్తా, రైతు బంధునే నమ్ముకున్నాడు. ఇక కథం
మరి ఇది కొసాకరికి వెళ్తుందా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఏం జరుగుతుంది అనేది ఇంకా ముందు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకటే ఒక సినారియో, కేసీఆర్కు 62% గ్రాఫ్ రావడానికి కారణమే రేవంత్ రెడ్డి. ఓన్లీ రేవంత్ రెడ్డి వల్లనే, రేవంత్ రెడ్డి వ్యవహారం వల్ల, రేవంత్ రెడ్డి పరిపాలన వల్ల. అడ్మినిస్ట్రేషన్ తెలవక, అడ్మినిస్ట్రేషన్ పైన పట్టు లేక, పరిపాలన పైన పట్టు లేక రేవంత్ రెడ్డి ఏం చేయలేకపోతున్నాడు. మంత్రులకు ఏం చెప్పకుండా రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఆ విషయంలో రేవంత్ రెడ్డి ఫెయిల్ అవుతున్నాడు. ఈ ఫెయిల్యూర్ కారణంగా కేసీఆర్ పైన జనాలు మళ్ళీ పాజిటివ్ అవుతున్నారు. మంచో చెడో కేసీఆర్ ఉండాలంటున్నారు. ఇప్పుడు ఏడజూరుని కేసీఆర్ని గుర్తుపెట్టుకుంటారు అందరూ. రేవంత్ రెడ్డి రైతు బంధు పైసలు ఇచ్చినా రైతులు కేసీఆర్ పైసలు పడ్డాయని అడుగుతురట. పెన్షన్ పైసలు ఇచ్చినా కేసీఆర్ పెన్షన్ పైసలు పడ్డాయని అడుగుతురట. రేవంత్ రెడ్డి ఏమి ఇచ్చినా కేసీఆర్ పేరే యాద్ చేసుకుంటారు జనాలు. కారణం ఏంది? కేసీఆర్ అంత బలంగా పబ్లిక్లోకి వెళ్ళిపోయిండు. నేనేదో కేసీఆర్ని పొగడాలని జోకాలని కాదు, గ్రౌండ్లో ఉన్న రియాలిటీ ఇది, గ్రౌండ్లో ఉన్నటువంటి వ్యవహారం ఇది. సో చూద్దాం ఎక్కడి దాకా పోతుందో ఈ అంశం అంతా. సో ఈ గ్రాఫ్ ఇంకా కేసీఆర్ ఇట్లనే ఉంటుందా, తగ్గుతుందా, రేవంత్ రెడ్డి గ్రాఫ్ ఏమన్నా పెరుగుతుందా? ఒకటి మాత్రం వాస్తవం, రేవంత్ రెడ్డి బలంగా పరిపాలన చేస్తే, ఆయన చెప్పినటువంటి 6 గ్యారెంటీలు బలంగా అమలు చేస్తే మళ్ళీ అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశాలు దాదాపు ఒక 60-70% ఉంటుంది. మళ్ళీ అధికారంలోకి రావచ్చు, వచ్చే అవకాశాలు ఉంటాయి బలంగా పనిచేస్తే. లేకపోతే సునీల్ కన్గోలు సర్వే ఒకటి వచ్చింది కదా, 28 మంది గెలుస్తారు, 43 మంది ఓడిపోతారు అన్నట్టు రేవంత్ రెడ్డి లాస్ట్కి ఓటమి పాలయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరూ షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.